పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయాధికారుల పనితీరుపై తమకు పూర్తి నమ్మకం ఉందని, వారిని ఏవీ ప్రభావితం చేయలేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎస్ఐఆర్లో భాగంగా నియమితులైన న్యాయాధికారులకు ఈసీ ప్రత్యేక శిక్షణ మాడ్యూల్ను జారీ చేయడంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం అనుమతి లేకుండా న్యాయాధికారులకు శిక్షణ మాడ్యూల్స్ ఇచ్చి ఏవి అంగీకరించాలి, ఏవి తిరస్కరించాలి అనే దానిపై ఈసీ ఆదేశాలు జారీ చేస్తుందని వాదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఇందులో పూర్తి విచక్షణాధికారం న్యాయాధికారులదేనని తేల్చి చెప్పింది. ఇకపై దీనికి ముగింపు పలకాలన్నా సుప్రీంకోర్టు తమ అధికారులు దేనికి ప్రభావితం కాబోరని స్పష్టం చేసింది. ఏ పత్రాలు పరిగణలోకి తీసుకోవాలో తాము ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈసీ రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.